మన ఎఫ్డిఓ గారికి అందిన సమాచారం మేరకు చెక్ పోస్ట్ వద్ద అదేవిధంగా ఇంకొక పార్టీని స్పెషల్గా ఉంచడం జరిగింది. అందిన సమాచారం మేరకు మనలు వెయిట్ చేస్తే సుమారు మధ్యాహ్నం ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. 1:30కి ఈ వెహికల్ TG19T3770 ఈ వెహికల్ రావడం జరిగింది. దాన్ని ఆపి చెక్ చేసే క్రమంలో చూస్తే మీద మనకు కనిపించేటట్టు సెంట్రింగ్ చెక్కలతో కూడుకుని ఉంటుంది. సో మనకు ఆల్రెడీ అందిన సమాచారం కనుక చెక్కలు తీసి చూసేసరికి సెంట్రింగ్ చెక్కలు తీసి చూసేసరికి అందులో ఒక మంచం సెట్, అదేవిధంగా ముందర క్యాబిన్ లోపల కొన్ని సైజులు దొరకడం జరిగింది. అదేవిధంగా ఆ చెక్కలు సెంట్రింగ్ చెక్కలు తీస్తే 2 లాక్స్ కూడా కనపడినాయి. సో అప్పుడు మనం దాన్ని స్వాధీనం చేసుకొని రేంజ్కి తీసుకురావడం జరిగింది. రేంజ్కి తీసుకొచ్చి మొత్తం అన్లోడ్ చేసి చూస్తే దీని బాడీ అనేది సాధారణ వెహికల్ బాడీ కంటే కొంచెం హైట్ కనపడింది. ఏంది అని డౌట్ కొద్ది చూసేసరికి దానిలో స్పెషల్గా ఒక క్యాబిన్నే ఆయన స్మగ్లర్ ఎవడైతే ఉన్నాడో ఒక క్యాబిన్ స్పెషల్గా తయారు చేయించి ఆ క్యాబిన్లో ఎవరికి అనుమానం రానట్టు పుష్ప తరహా లోపల ఈ స్మగ్లింగ్కు పాల్పడుతున్నాడు. సో ఎంతకేలకు ఎన్ని దొంగతనాలు చేసినా ఎట్టకేలకు చట్టానికి చిక్కుతారు అనేది దీంతో రుజువవుతున్నది. ఎవరైనా అక్రమ కలప రవాణాకు కానీ ఇసుక రవాణాకు కానీ జంతు వేట కూడా చేయొద్దని నేను వాళ్ళకు హెచ్చరిస్తున్నా. అదేవిధంగా సాధారణ ప్రజానికానికి నేను నా విన్నపం ఏంటి అంటే ఇట్లాంటి వాళ్ళ సమాచారం ఏదైనా ఉంటే మాకు కానీ మా ఉన్నతాధికారులకు కానీ తెలపాలని కోరుతున్నాను. తీయడం జరుగుతుంది. సుమారు ఇంతకుముందు అనుకున్నాం మనం ఒక 70,000 వరకు, కానీ ఇది సుమారు 1,00,000 వరకు ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. కొలతలు తీసి మీకు ఎగ్జాక్ట్ వాల్యూ చెప్తాం.